నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. వరల్డ్ లోపై తమ ఆధిపత్యం చెలాయించేందుకు ఉవ్వుళ్ళు ఊరుతున్నాయి. ప్రపంచాన్ని శాసించాలని ఆరాటపడుతున్నాయి. అందులో అగ్రరాజ్యం అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. ఇటీవల రష్యా ప్రయోగించిన పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్ అమెరికాను ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే అమెరికా విశ్వమే దద్దరిల్లేలా మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ మిసైల్ను తయారు చేస్తోంది. అణ్వాయుధాలు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అమెరికా దగ్గర ఉన్నాయని చెప్పారు ట్రంప్. తన మొదటి పదవీ కాలంలో ఆయుధాలు ఆధునీకరించబడినప్పుడు ఈ ఘనత సాధించామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందుకే అమెరికా మరోసారి తన అణుశక్తిని ప్రపంచానికి ప్రదర్శించడానికి సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు. ఈ చర్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలో భాగమేనని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. చైనా, రష్యాలకు సమానంగా అమెరికా బలాన్ని ప్రదర్శించడానికి వీలైనంత త్వరగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఇటీవల రక్షణ శాఖను ఆదేశించారు. అమెరికా తన చివరి అణు పరీక్షను 1992 సెప్టెంబర్ 23న నిర్వహించింది. ఈ పరీక్షకు డివైడర్ అనే పేరు పెట్టారు. రేడియేషన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి నెవాడా ఎడారిలోని రైనర్ మెసా పర్వతాల కింద దాదాపు 2300 అడుగుల లోతులో దీన్ని నిర్వహించారు. ఆ పేలుడు చాలా శక్తివంతంగా ఉండడం వలన భూమి లోపల ఉన్న రాళ్లు కరిగిపోయాయి. నేల ఉపరితలం 1 అడుగు పైకి లేచి తిరిగి కిందకు దిగింది. ఇప్పటికీ ఈ సంఘటనను గుర్తు చేస్తూ ఆ ప్రదేశంలో దాదాపు 150 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు గల ఒక బిలం మిగిలి ఉంది. 1945 నుండి ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా అణు పరీక్షలు జరిగాయి. వీటిలో యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాక్, ఉత్తర కొరియా వంటి దేశాలు ఉన్నాయి. అణు పరీక్షలు, అణుబాంబు పేలుళ్లు రెండు ప్రతిచర్యను కలిగి ఉంటాయి. అణు పరీక్షకు 24 నుండి 48 గంటల ముందు మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేస్తారు. వైమానిక దళం గస్తీ నిర్వహిస్తుంది. రేడియేషన్ పర్యవేక్షణ బృందాన్ని మోహరిస్తుంది. సైంటిస్టులు అధికారులను 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంక్రీట్ బంకర్లకు తరలిస్తారు.